మూవీ నేమ్ 'బ్రహ్మానందం'. 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్ ఉంటుంది. స్ట్రీమింగ్ ఆన్ థియేటర్స్. అసలు మూవీ ఎలా ఉంది అంటే ఇట్ వాస్ ఓకే. అబోవ్ యావరేజ్. కన్ఫర్మ్‌గా ట్రై చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది మూవీ చూసిన తర్వాత. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఉంటుంది డీల్ చేస్తారు. విత్ ఫన్ అలాంగ్ విత్ ఫన్ అండ్ ఎమోషన్ అండి. మూవీ చాలా బాగుంది. మూవీ చూసిన ట్రై చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఒక గుడ్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది మూవీ చూసిన తర్వాత. అండ్ నో అడల్ట్ కంటెంట్, నో మసాలా, నో బ్యాడ్ లాంగ్వేజ్. యెస్ ఇట్ ఈస్ ఫ్యామిలీ ఫ్రెండ్ మూవీ అండి. కమింగ్ టు ద స్టోరీ లైన్ 9 ఏళ్ళు కష్టపడుతున్న మన హీరోకి ఆర్టిస్ట్ అవకాశం వస్తుందన్నమాట. అంటే మన మెయిన్ ఒక థియేటర్ అవకాశం వస్తుంది. బట్ వాళ్ళు 6 లాక్స్ డిమాండ్ చేస్తారు ఆర్టిస్ట్ అవ్వడానికి. సో, ఆ మనీతో మన హీరో ఏం చేస్తాడు ఫైనల్‌గా ఏమైంది స్టోరీ అండి. మీరు ట్రై చేసి అర్థమైంది స్టోరీ మొత్తం కూడా మనకి సేమ్ అదే స్టోరీ అండి. కమింగ్ టు ప్రిపేర్ చేసుకుంటే మెయిన్‌గా ఒక న్యూ థాట్ అండ్ న్యూ కమర్ మూవీ అండి. ఖచ్చితంగా మీకు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ వస్తుంది ఖచ్చితంగా మూవీ చూసిన తర్వాత. అండ్ మెయిన్ చాలా బాగుంది. మెయిన్‌గా హీరో గానివ్వండి, బ్రహ్మానందం గారు కానివ్వండి, వినయ్ చాలా బాగుంది. యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ వాళ్ళ మధ్య ఉండే ర్యాప్ కానివ్వండి, ఆ కామెడీ చాలా వర్కౌట్ అయింది. చాలా నవ్వుకోవచ్చు మూవీలో మాత్రం. అండ్ సినిమా చాలా బాగుంది. సాంగ్స్ ఆర్ ఓకేష్ అండి. అంత అంటే ఒక సాంగ్ బాగుంది. మిగతావన్నీ ఓకే యావరేజ్‌గా ఉన్నాయి కానీ బీజీఎం అండ్ మ్యూజిక్ ఈస్ ఓకే చల్తా అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు మనం చూసుకుంటే మెయిన్ మనకి మూవీస్ వచ్చి స్లో పేస్ ఉంటుందండి. మీకు కొంచెం బోర్ కొట్టొచ్చు. బట్ మీకు కొంచెం పేషెన్స్ మాత్రం మీకు చాలా బాగా వర్కౌట్ అయింది. మూవీ చాలా బాగుంటుంది. అండ్ మన హీరోకి అలా ఎలా తయారయ్యాడు మనకి ఆ కారణం ఇంకా చాలా కరెక్ట్ బిల్డ్ చేసి చాలా బాగుంది. అంటే ఆ క్యారెక్టర్ గురించి ఇంకా కొంచెం బిల్డ్ చేసి చాలా బాగుండేదండి. అండ్ ఫీల్ గురించి ఇంకా ఎక్స్ట్రా ఉంటే బాగుండేది. మనకు కొంచెం తక్కువ ఉన్నాయనిపించింది. కొంచెం తక్కువ అనిపించింది. ఇంకా కొంచెం యాడ్ చేస్తుంటే ఇంకా కొంచెం బాగుండేది ఆ మూవీ అయితే. అండ్ ఫైనల్లీ ఒకరికొకరు ఏమైనా సంబంధం అంత క్లియర్ చెప్పలేదండి. మనం కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతాం ఆ సంబంధాల్లో మాత్రం. అంటే వాళ్ళకి వీళ్ళేమవుతారు, వీళ్ళకి వాళ్ళేమవుతారు కొంచెం బెటర్‌గా చెప్పుంటే బాగుండేదేమో. అండ్ సినిమాలో కొంచెం ఎక్కువగానే తీసుకున్నారండి. బట్ ఇట్స్ ఓకే చల్తా అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్ చెప్పాలంటే ఇట్స్ స్లో పేస్ మూవీ. బట్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. డిఫరెంట్ స్టోరీ లైన్ ఉంటుంది. ఒక కొత్త మూవీ ఎక్స్‌పీరియన్స్ చేసాం. మనకు కొంచెం కామెడీ ఉంటుంది. బాగుంటుంది. మొత్తం చూసుకుంటే ఇట్స్ ఓకే అనిపించింది వాళ్ళు చూస్తున్న మాత్రం. సో ట్రై చేసాం. ట్రై చేయండి. మీకు చాలా నచ్చొచ్చు. నాకైతే నచ్చిందండి. సో ఇదండి రివ్యూ అయితే. నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా మూవీస్ కామెంట్ ప్రొవైడ్ చేస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.